అలంకారవతి చంద్రవర్ణుడిని మేలుకొలిపి అతని వృత్తాంతం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. అతనిని చూసిన మొదలు దృఢంగా ఉన్న నా చిత్తం ఇతని యందు లగ్నమై అధికమైన ఇష్టం కలుగుతుంది. సుందరాంగుడైన ఇతనితో సంభాషించకపోతే నేను ఇంకా ఒక్క క్షణం కూడా నా తనువు నిలవదని అనుకొని మిక్కిలి మోహంతో అతనిని మేలుకొల్పడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. 6 నెలల నుంచి నిద్ర లేకపోవడం వలన ఆ విప్రుడికి అలంకారవతి నిద్ర లేపడానికి చేసిన పనులు ఒక్కటి కూడా తెలియవు. ఆ బ్రాహ్మణుడిని ఎంత పిలిచినా అతనిని అటూ ఇటూ కదిలించినా ఏమీ చేసినా కానీ అతడు లేవకపోవడం చూసి అలంకారవతి ఇదేమి మాయా, ఇలాంటి నిద్ర కూడా ఉంటుందా? ఇతడు నిజంగా బతికే ఉన్నాడా? ప్రాణాలు ఉంటే ఏమి చేసినా ఎంత పిలిచినా కానీ లేవకుండా ఉండడానికి గల కారణమేంటో? అయ్యో, ఇంకా నేనేం చేయాలి? ఇతని వృత్తాంతం ఎలా తెలుసుకోవాలి? నాకు ఉన్న ఈ కోరిక ఎలా తొలుకుతుంది అని అనుకుంది. హరిహరి, ఇది ఒక ఆటంకం రావాలా? ఓ పాడు నిద్ర, ఎలా దాపరించితివి? జీవించి ఉన్నాడో లేదో అని సందేహించాను. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలిగి ఉండడం వలన ఇతడు బ్రతికే ఉన్నాడని దృఢంగా అనిపిస్తుంది. కానీ ఇతడికి ఇంత నిద్ర రావడానికి గల కారణం ఏమిటో తెలియట్లేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచించి వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి ఆ వృత్తాంతం మొత్తం తన తల్లితో చెప్పి ఆమెను కూడా అతని దగ్గరకు తీసుకుని వచ్చి చూపించింది. అలంకారవతి తల్లి కూడా అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుడిని చూసి అతని రూపానికి తన పుత్రికలాగానే తను కూడా ఆశ్చర్యపడి అతనిని మేలుకొల్పడానికి ప్రయత్నించి విఫలమయ్యింది. ఆ తల్లి కూతురు ఇతడు ఇలా నిద్ర లేవకుండా ఉండడానికి కారణం ఏమిటి అని ఆలోచించి ఇతనికి ఏదైనా రోగం ఉందేమో, అందుకే లేవట్లేదు అనుకుని ఆ నగరంలో ప్రసిద్ధి చెందిన వైద్యుడిని పిలిపించి అతడు ఎందుకు లేవట్లేదో పరీక్షించి తెలుపమని అడిగింది. ఆ వైద్యుడు అతని నాడిని పరీక్షించి ఆ వైద్యుడు మంచి అనుభవ జ్ఞానం కలవాడు కనుక అతని గుణం గ్రహించి వారితో ఆ లక్షణాల గురించి ఇలా పలికాడు. ఓ అమ్మలారా, ఇతడి నాడి చాలా తక్కువగా ఉన్నది. అయినా ప్రాణభయం కలిగే లక్షణాలు ఏమీ లేవు. అయినా కానీ ఇతడు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే నాడిని బట్టి ఇతడు చాలా కాలం నుండి నిద్రాహారాలు వదిలివేసిన వాడిలా ఉన్నాడని అనిపిస్తుంది. అలా ఉండడానికి గల కారణం అతడు చెప్తేనే మనం తెలుసుకోగలం. ఇప్పుడు చేయవలసిందేమనగా మెత్తగా ఉడికిన అన్నాన్ని మిశ్రమంగా చేసి ఇతని దేహానికి రోజుకు 4-5 సార్లు రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వలన అన్నరసం అతని శరీరంలోకి దిగి రక్తనాళంలో ప్రవేశించి అతని అవయవాలకు పటుత్వం కలుగుతుంది. ఆ తరువాత అతడు నిద్రమత్తును వదిలి తెలివి పొంది లేవగలడు. ఇది తప్ప మరి ఒక చికిత్స కానీ ఔషధ ప్రయోగం కానీ చేయవలసిన అవసరం లేదు. నేను చెప్పిన విధంగా చెయ్యండి అని పలికి వెళ్ళిపోయాడు. నమ్మకస్తుడైన ఆ వైద్యుడు చెప్పిన ప్రకారం అలంకారవతి చేయాలని అనుకుంది. ఎన్ని కష్టాలు కలిగినా కూడా సహించి ఎలా అయినా అతనిని మేలుకొలిపి అతని గురించి తెలుసుకోవాలన్న కోరికను నెరవేర్చుకోవాలన్న కారణం అలంకారవతి మనసులో గట్టిగా నాటుకుంది.